చెప్పు సాధు. లంచం ఇస్తాను అంటున్నారా మినిస్టర్? లంచం అనుకుంటారో, మీరు నాకు చేస్తున్న ఫేవర్కి రిటర్న్ గిఫ్ట్ అనుకుంటారో మీ ఇష్టం. చెప్పు సాధు, నీ రేట్ చెప్పు. ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది కదా, నీ రేట్ చెప్పు. ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది కదా సార్. ఈ బుల్లెట్ రేట్ ఎంతో ఈ బుల్లెట్నే అడగండి. అది రేట్ చెప్పి మీకు ఓకే అనుకుంటే నేను కాల్చినా మిమ్మల్ని చంపకూడదని బుల్లెట్కే చెప్పండి. ఏంటి సార్, డీల్ చేసుకుందామా? వద్దు వద్దు, డీలు వద్దు, ఏమీ వద్దు. వదిలే, నన్ను వదిలే. ఎంత ధైర్యం నీకు? నాకే గన్ను గురిపెడతావా? ఏంట్రా సాధు, నన్నే నీ ఆఫీసర్తో కొట్టించావు కదా? ఈ మధుసూదన్ రావు దేన్ని అంత సులువుగా మర్చిపోడని తెలుసు కదా నీకు. ఇంతకింత మిమ్మల్ని తిరిగి కొట్టకపోతే నా పేరు మధుసూదన్ రావే కాదు. ఏంటి మినిస్టర్, ఈ కేసు నుంచి నువ్వు బయటపడగలనని అనుకుంటున్నావా? అది అసాధ్యం. 6 ప్రాణాలు తీసేశావు. అంత సులువుగా నువ్వు తప్పించుకోలేవు. సెంట్రల్ మినిస్టర్ నుంచి అనుకుంటా. లిఫ్ట్ చేసాదు. హలో సాధు, నేను సెంట్రల్ మినిస్టర్ రామయ్యని మాట్లాడుతున్నా. జై హింద్ సార్, చెప్పండి. ఏంటయ్యా కిడ్నాప్ కేసు గోలంటి? మధుసూదన్ని అరెస్ట్ చేశారంట, మీనన్ని కూడా పట్టుకున్నారంట కదా? అవును సార్, ఇంకా సేపట్లో మీడియా వాళ్ళు వస్తున్నారు. పబ్లిక్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన విషయం అనౌన్స్ చేసి వీళ్ళని కోర్టుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం సార్. ఏంటయ్యా తెలివైన వాడివి, నీకు ఫోన్ చేస్తే చాలు విషయం అర్థం చేసుకుంటావనుకుంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ అంటున్నావు. ఏమైంది సార్? కాదయ్యా, ఇది ఎంత సెన్సిటివ్ విషయం. ఇలాంటివి 4 గోడల మధ్య డీల్ చేసుకోవాలి గాని ఇలా నలుగురిలోకి తీసుకెళ్తారా? మధుసూదన్ రావు మా పార్టీ మినిస్టర్ అని మర్చిపోయావా? సిట్టింగ్ మినిస్టర్ మీద ఇలా కేసు ఎలా పెడతారు? కానీ సార్, వీళ్ళిద్దరూ కలిసి డబ్బు కోసం 6గురిని చంపేశారు సార్. అందులో డిప్యూటీ కలెక్టర్ ఓం గారు అబ్బాయి కూడా ఉన్నాడు సార్. తెలుసయ్యా, నాకంతా తెలుసు. నువ్వే కొంచెం చూసి చూడనట్టు వాళ్ళిద్దరిని వదిలేసేయి. వేరే 3 వచ్చి నీకు ఈ 6 మర్డర్ కేసులో లొంగిపోతారు, సరేనా? వాళ్ళిద్దరిని వదిలేసేయి. సార్ సార్ సార్, నా మాట. ఏమైంది సార్? ఎవరు ఫోన్ చేస్తుంది? సెంట్రల్ మినిస్టర్ రామయ్య ఫోన్ చేశాడు. అవునా సార్? మమ్మల్ని వదిలిపెట్టమని మా ప్లేస్లో 3 వచ్చి లొంగిపోతారని చెప్పుంటాడు. ఏం జడే, బ్యాకప్ ప్లాన్ లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా నడుపుతా చెప్పు? మీరీ కేసుని కోర్టు వరకు తీసుకెళ్లినా ఒక్క సాక్ష్యం కూడా రాదు. కేసు పెట్టడానికి ఒక్క తల్లిదండ్రులు కూడా ముందుకు రారు. వచ్చినా ఎవరూ బతికి బట్టకట్లేరు. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మీరు మమ్మల్ని మీడియా ముందుకి తీసుకెళ్లి నిలబెట్టడం తప్ప ఇంకేం చేయలేరు. నీ కళ్ళ ముందే మేమిద్దరం ఇదే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అది మా దగ్గరున్న డబ్బుకున్న పవర్. నా పవర్ ముందు నీ కాకి డ్రెస్ పనికిరాదు చెడే. అయ్యో మీనన్, నా గురించి అంతా తెలుసంటావు, నా ఫ్యాన్ అంటావు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది?
ఇవాళ నిజంగా నేను డిసప్పాయింట్ అయ్యాను. ఆ చనిపోయిన 6గురికి న్యాయం జరిగేలా చేస్తానని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. ఒక్కసారి నేను ఫిక్స్ అయితే మీ ఇద్దరి లైఫ్ మీద పర్మనెంట్ గా జైల్ స్టాంప్ పడిపోయినట్టు. ఏంటి, నడుచుకుంటూ వెళ్తారా? ఇక్కడి నుంచంటూ మీరు వెళ్తే అది జైలుకే. గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని జైలుకి పంపుతుంది ఈ జేడి. ఇది ఫిక్స్. మ్యామ్ 1 minute. ఏమైంది రమ్య? శ్రీవల్లిని తీసుకుని వెళ్ళడానికి కౌశికి గారు వచ్చారు మ్యామ్. మిమ్మల్ని కలిసి వెళ్తానంటున్నారు. సరే పదండి. ఎస్ మ్యామ్. జేడి, థ్యాంక్ యూ జేడి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాత్రమే కిడ్నాప్ అయినా మా శ్రీవల్లిని కాపాడగలవని నమ్మాను. నా నమ్మకాన్ని నిజం చేశావు. థ్యాంక్ యూ. నేను నా డ్యూటీ చేశాను కౌశికి గారు, అంతే. ఈ రుణం తీర్చుకొని తీరాలి జడే. మీకెప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ప్రజల కోసం మీ ప్రాణాలు అర్పిస్తున్నా. మీకు నేను ఏదో రకంగా సహాయపడాలనుంది. ఓకే కౌశికి గారు. రమ్య, సార్. శ్రీవల్లి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నావా? తీసుకున్నాం సార్. మీరు ఇంకా శ్రీవల్లిని ఇంటికి తీసుకెళ్ళొచ్చు కౌశికి గారు. శ్రీవల్లితో అవసరం ఉంటే మా వాళ్ళు మీకు టచ్లోకి వస్తారా? ఓకే జేడి, థ్యాంక్ యూ. ఓకే రా శ్రీవల్లి. మ్యామ్, మీడియా వాళ్ళందరూ వచ్చారు. ఓకే కెడిము. రమ్య, సాధు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నన్ను మీడియా ముందుకి తీసుకెళ్ళకో. ఒక్కసారి నేను దోషిగా మీడియా ముందు నిల్చుంటే నా రాజకీయ జీవితం పుట్టగతులు లేకుండా పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఈ భయం, మీ ఆలోచన తప్పు చేసే ముందుండాలి మినిస్టర్ గారు, ఇప్పుడు కాదు. మీరు ఆ డీల్ మాట్లాడిన రోజే మీ రాజకీయ జీవితం పాతాళంలోకి కూరుకుపోయింది. ఇంకేమీ మాట్లాడకుండా పదండి.